దాదాపు 10 నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మనకు అభివృద్ధి ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేశారు. మనం ఒక వ్యక్తిగత కక్షలకు పోవద్దు అని చెప్పి ఆయన మొదటి నుంచి చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అసలు ఏం చేయట్లేదు, ఈయన వల్ల కాదు, ఈయన ముసలోడు అయిపోయాడు, ఈయన పని లేదు అని చెప్పి అంటున్నారు. ఎట్లా ఆలోచన? జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్నాము, వచ్చాడు. వచ్చిన తర్వాత కాడి నుంచి ఏయో రకరకాల ఫండ్స్ ఇస్తామని ప్రజలు పథకాలు పెట్టాడు. ఇచ్చిన తర్వాత కాడి నుంచి ప్రజల్ని ఈ విధంగా మోసం చేస్తున్నాడని మాకు తెలియదు. ఎట్లా అంటారు? ఎట్లాగే ఉంది, ఇప్పుడు ప్రజల డబ్బులు తినేసేసాడు, ప్రభుత్వాన్ని మా అందరిని అప్పుల పాలు చేసేసాడు. ఉండమట్టుకి అన్నిటినీ తాకట్లు పెట్టుకోవటం, తాకట్లు పెట్టుకోవటం, అనేక బిల్లులు వేయటం, ఆయన రావటం, కరెంటు బిల్లు బెదకటం, చెత్త పన్నులు పెడతాం. ఈ లేబర్కి చెత్త పన్ను ఏంటండి? మేమేదో తెల్లారులు అయితే అడుక్కోవటానికి వెళ్తున్నాం, కష్టపడి బతికి అడుక్కుని ఒక రూపాయి ఇస్తాడా, ఆ రూపాయి తీసు బతకటానికి వెళ్తున్నాం. మా దగ్గరికి వచ్చి చెత్త పన్ను ఇపోతే మిమ్మల్ని ఇంటికి తాళం వేస్తాం అని మమ్మల్ని బెదిరియటం, ఇదిగో మీరు ఇట్ట రావట్లేదు అట్ట రావట్లేదు అని మమ్మల్ని బెదిరించి తీసుకెళ్ళటం, అనేక రకాలుగా అనేక విధాలుగా మమ్మల్ని హింసించాడు. పథకాలు మాత్రం ఇస్తున్నాడు అనుకుని తీసుకుంటున్నాం. ఎరిబాగులోళం కదండి, తీసుకుంటున్నాం. ఇప్పుడు పెడతానంటే ఆశపడి తీసుకుంటున్నాం, కానీ మేము ఇట్లా మోసపోతున్నాం అని మాత్రం మాకు తెలియదు కదా. ఇవాళ చంద్రబాబు గారు వచ్చారు, స్టెప్ బై స్టెప్ ఇది నేను చేస్తా అని చెబుతున్నారు. ఫలానా పథకం మీకు ఇస్తాం, టైం పట్టుద్ది, ఆ టైం ప్రకారం మేము ఇస్తానంటున్నాడు. నెల అంటున్నాడు, నెల 15 రోజులకో 10 రోజులకో ఆ ఫండ్స్ రిలీజ్ చేస్తున్నాడు, ఆ పథకాన్ని అమలు చేస్తున్నాడు. చెప్పినట్టుగా చేస్తున్నాడు. అది పద్ధతి. చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని హింసించడం అనేది చాలా తప్పు. మోడీ గారు మన కృష్ణా జిల్లాకి సచివాలయానికి రావటం అంటే చాలా గ్రేట్. అన్ని రాష్ట్రాలు చూసుకోవాలి, ఆయన పక్క పాకిస్తాన్ కి మనకి సరిపడట్లా తీసుకోవాలి, యుద్ధం వచ్చుద్దో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు గారి మాట మీద గౌరవంతో ఆయన మళ్ళీ అమరావతి రాజధానికి వచ్చి అన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఆయన పరిశ్రమ అంటే అభివృద్ధికి సంబంధించి ఆయన మళ్ళీ ప్రారంభోత్సవాలు చేశారంటే దాన్ని కూడా జోకులాగా ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళాడు, అంతకుముందు మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళాడు అని చెప్పి మాట్లాడుతున్నారు కొంతమంది. నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు ఇప్పుడు చాక్లెట్ ఇచ్చాడు వెళ్ళిపోయాడు అంటే మనిషికి లడ్డూ తీసుకొచ్చి నోట్లో పెడతాడా? అంత పెద్ద మనిషి. అదే పెద్ద మనిషి మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేదే. అసలు ఈ రోడ్ల మీద ఎక్కడైనా సరే ఒక మీటింగ్ కానీ, ఒక ఏమంటారు దాన్ని, ప్రారంభోత్సవాలు కానీ, ఓ శంకుస్థాపన కానీ ఎక్కడ చేశాడు? మన ఆంధ్రప్రదేశ్లో ఆయనకి సంబంధించిన చోటు చేసుకున్నాడు, తప్పులేదు. నువ్వెక్కడో కట్టాడు, ఎవడకు తెలుసు? ఆ సముద్రంలో మేము పడి చచ్చిపోవడానికి కట్టాడా? ఏమండి, ఇక్కడి నుంచి మేము ఆడికి కరెక్టే సార్. ఆయనకి సంబంధించిన ఆయన అనుచరులు వెళ్ళి ఆ టాయిలెట్లు ఆయనతో పాటు వెళ్ళినోడు కూర్చోవడమే కానీ ఇక్కడ అమరావతి ఉంది, ఇక్కడ రాజధాని ఉందని మేము చూసుకుని ఆ టాయిలెట్లోకి వెళ్ళగలిగే కెపాసిటీ మాది కాదుగా. ప్రజల సొమ్ముతోనే కది, ఆయన సొమ్ము కాదుగా. ఆయన సంచిలో డబ్బులు పెట్టుకొచ్చి మాకేం పంచింది కాదు, మా డబ్బు మాకు పంచిందే. వాళ్ళు సంచుల్ని డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చాడు, ఏం చేశాడు అనేది పక్కన పెడితే చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి మీ స్థలాలు కూడా నా గవర్నమెంట్ పేరు మీద పెట్టుకొని మీకు జిరాక్సులు ఇస్తానని చెప్పి. అవును, జిరాక్సులు ఇస్తానన్నాడు. మా పంచదార కార్డులు మార్చి ఆయన ఫోటో పెట్టుకోండి అన్నాడు. ఆయన మా బాబాయా, మా తమ్ముడా? ఎవరు? మా బిడ్డ దేనికి? మా కొండ వాళ్ళకి పుట్టిన వాళ్ళకి మా బిడ్డలకే పెడతలా. జగన్మోహన్ రెడ్డికి మేము ఎడ తెచ్చి పెట్టాం, ఉండాదే తినేస్తున్నాడు. మా అందరికి పెద్ద బిడ్డ తినేసాడు మమ్మల్ని. ఇప్పుడు నిలబడి ఈ 10 నెలల్లో నిలబడి స్టాండర్డ్గా బతకటానికి దారి మార్గం దొరికింది మాకు ప్రస్తుతానికి. తర్వాత చంద్రబాబు గారు ఏం చేస్తాడు అనేది మాకు తెలియదు. అంటే నువ్వన్నట్టుగానే బాబాయ్ కొంత నిదానంగా అయినా చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తాడన్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఈ రోజున పెద్దవాళ్ళ పెన్షన్లు 3,000 నుంచి ఒకేసారి 4,000 చేయడం కానీ, వికలాంగులకు 3,000 నుంచి 6,000 చేయడం కానీ, గ్యాస్ సిలిండర్లు ఇప్పుడు ఒక కుటుంబానికి మహా 5 సంవత్సరాలు 4 సిలిండర్లు పడితే అట్లాంటిది 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానంటున్నాడు. అవి కూడా అమలు చేస్తున్నాడు. నెమ్మదిగా ప్రతిదీ కూడా చేస్తానంటున్నాడు.
చేయగలరంటారా? గ్యాస్ సిలిండర్ ఇవ్వటం జరుగుతుంది కదండి. నేను ఇప్పుడు బ్యాంకులోకి వెళ్ళి ఆ గ్యాస్ డబ్బులే తెచ్చుకున్నా, అదిగో టిఫిన్ తెచ్చుకుంటున్నా. నాకు ఏరే డబ్బులు లేవు. గ్యాస్ ఎట్టా కొట్ట బుక్ చేసుకున్నా, ఆ డబ్బులు ఉన్నాయి కాబట్టి బ్యాంకులోకి వెళ్ళి తెచ్చుకున్నా, అదిగో టిఫిన్ తెచ్చుకున్నా. ఇప్పుడు మా ఆవిడ నేను తిమితంగా టిఫిన్ చేసి ఇంటికాడ బయట ఉంటాం. రాబోయే 4 సంవత్సరాల్లో అమరావతి మన రాజధాని అమరావతి అని మనం గర్వంగా చెప్పుకునే విధంగా, అట్లాగే ఇతర రాష్ట్రాలకి తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దా అంటున్నారు, పరిశ్రమలు తెస్తా అంటున్నారు. అవన్నీ జరుగుతాయి అనుకోవచ్చు అంటారా? చంద్రబాబు గారు 100% అనుకున్న మాట చేస్తారండి. నేను చెప్పాను కదా, ఒక నెల కాదు సంవత్సరం లేట్ అయినా సరే యావత్ ప్రపంచం అంతా తిరిగి డబ్బులు తీసుకొచ్చి దాన్ని కళ్ళకు చూపించగలిగే దమ్ము ఒక చంద్రబాబు నాయుడు గారికి ఒక్కడికే ఉంది. కళ్ళు మూసుకోండి మనం వచ్చేస్తాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. పదే అదే మాట చెప్తున్నాడు. ఆయన ఏంటండి, డబ్బులు ఇస్తే నేను కూడా నిలబడతాను ముఖ్యమంత్రిగా. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కొమ్ములు తిరిగిన వాళ్ళు కాదు. పుట్టుకతో తెలుపు లేదు, పుట్టుకతోనే నలుపు, తర్వాత తెలిపోయింది. దేనికైంది? వయసు అయిపోయి అనారోగ్యంగా ఉంటే. అట్లాగే మాకు కూడా ఎదిగితే మేము కూడా ముఖ్యమంత్రిగా నిలబడగలం. అది పెద్ద బ్రహ్మాండమా? ఇప్పుడు జనాలు అభిమానంగా ఓట్లు వేయాలి, జనాలు మనల్ని అభిమానించాలి, ఇది లేదు. జనాలు వేసామండి, తెచ్చుకున్నాం, తెచ్చుకుని ఏం చేసాం? నిన్నటి వరకు అడుగడుగును భయంతో బతికాం. ఆడద రేత్రి 11-12 గంటలకి బయట నుంచి వస్తానికి కోల్పోయారు, భయపడ్డాం. ఇవాళ ఆడవాళ్ళు రేత్రి 10-11 దాకా పనులు చేసి వస్తున్నారు ధైర్యంగా. దేనికి? మార్పు వచ్చిందని. అది